హల్లెలూయా. సరోజమ్మ పాడుచుండగా సరోజమ్మతో కలిసి కళావతి ఎలిజబెత్ అమ్మ చప్పట్లు కొడుతూ ప్రభువును ఘనపరుస్తుండగా మనందరం కలిసి ఘనదేవుని ఘనముగా ఆరాధిద్దాం. చక్కటి పాట ప్రభువును స్తుతించే ప్రశస్తమైన సమయం ఈ దినమన దేవుడు మనకు అనుగ్రహించి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆశీర్వాదములిచ్చెను.
నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మహామహిమతో నిండిన మహాపరిశుద్ధుడైన దేవుడు, మనము ఆరాధించే దేవుడు. మహాగణుడు, మహోన్నతుడు, మహోన్నతమైన స్థలములలో నివసించే మహాపరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించే ప్రశస్తమైన సమయం ఇది. సమయములో జయశీల ఒక చక్కటి పాట పాడుచుండగా, ఉండేదెవరో పోయేదెవరో ఊగిసలాటలోనే చక్కటి పాట పాడుతుండగా ఎస్తేరు రాణి ఎస్తేరు జయశీలతో కలిసి చప్పట్లు కొడుతూ ప్రభును స్తుతిస్తుండగా మనమందరము ఆ పాటలో ప్రభువుని ఆరాధిస్తూ దేవుని గణపరుస్తూ ముందుకు సాగుదాం. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి నా వందనాలు, పాస్టమ్మకు పాస్టర్కి నా వందనాలు, కూడా వచ్చిన సంఘస్థులందరికీ నా వందనాలు. హల్లెలూయా. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం, అదే పాత బతుకైతే రక్షణ పొందిన వ్యర్థము. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం, అదే పాత బతుకైతే రక్షణ
చక్కటి పాట సుగుణ పాడుచుండగా, సుగుణతో కలిసి జయ నిర్మల చప్పట్లు కొడుతుండగా మనమందరము ప్రభువును ఆరాధించే ప్రశస్తమైన సమయమని గుర్తెరిగి నిన్ను మనసుతో మనపూర్వకముగా మహోన్నతుడైన దేవుణ్ణి ఆరాధిద్దాం. హల్లెలూయా. 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 అభిషేక్తుడా నన్ను అభిషేకించు, అభిషేక్తుడా నన్ను అభిషేకించు, అభిషేక్తుడా నన్ను అభిషేకించు, అభిషేక్తుడా నన్ను అభిషేకించు. గుండె నిండినట్లుగా పొంగి పొరలినట్లుగా, గుండె నిండినట్లుగా పొంగి పొరలినట్లుగా ఆత్మతో అభిషేకించు, పరిశుద్ధాత్మతో అభిషేకించు, ఆత్మతో అభిషేకించు, పరిశుద్ధాత్మతో అభిషేకించు. నీ
పాడుచుండగా మనమందరము చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. ఈ దినమున నేను మౌనముగా ఉండకుండా నిన్ను స్తుతించినట్లు నా కన్నీటిని అంగలార్పును నాట్యముగా మార్చిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం. ముందుగానే చెప్పాను, క్రైస్తవ జీవితము ఈత నేర్చుకోగలం. కాబట్టి దినము నుండైనా దేవుడి సన్నిధానములోని దేవుని యొక్క వాక్యం విని వాటిని అనుసరించి మన జీవితంలో అన్వయించుకొని ముందుకు సాగే కృపా భాగ్యములు దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మరి సమయంలో అబ్రహాం ప్రిన్స్ వచ్చి వాళ్ళ కార్యక్రమంలోనికి నడిపించుకు మునుపు ప్రమోషన్ కొరకు 7వ తారీఖు ఇంటర్వ్యూ ఉంది, ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నారు. రాసిచ్చే కన్నా నోరు తెరిచి చెప్పినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. చెప్పండి. ఎల్ఐసిలో 7వ తారీఖు ప్రమోషన్ కోసం ఇంటర్వ్యూ ఉన్నది. మన సంఘము దైవ సేవకులు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. అందరం చెయ్యెత్తి ప్రార్థిద్దామా? ఉండండి, మీకోసం చేస్తున్నాం, మీరు వెళ్ళిపోవద్దు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, మస్తాన్ తండ్రి, మీ కృపాసముద్ద నిలువబడి తండ్రి తన ప్రమోషన్ విషయమై ప్రార్థనా సహాయము కోరియుండగా ఈ ప్రార్థన విన్నపాన్ని మీ పాదముల దగ్గర ఉంచుతున్నామయ్యా. ప్రార్థనకు జవాబు దయచేయమయ్యా. మీ క్రిస్మస్లో నీ ప్రార్థన నాకు వినబడి ఉన్నదన్నావయ్యా. ఈ ప్రార్థన మీకు వినబడి ఉన్నదని నమ్ముతున్నామయ్యా. చక్కటి ప్రమోషన్ నీ కుమారుడు పొందుకొని తిరిగి మీ సన్నిధిలో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృప అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ సమయంలో ఎవరైనా సాక్ష్యాలు చెప్పాలంటే క్లుప్తంగా చెప్పినట్లయితే ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడైన దేవుని సన్నిధానములో సాక్ష్యం చెప్పినప్పుడు దేవుడికి మహిమ, చెప్పిన వారికి ఆశీర్వాదం, విన్నవారికి దీవెన, సుచరిత చక్కటి సుఖప్రసవము దేవుడు అనుగ్రహించి తల్లి బిడ్డ క్షేమముగా ప్రభు సన్నిధిలో ఉండునట్లుగా, మేరీకి చక్కటి సుఖప్రసవాన్ని దేవుడు అనుగ్రహించి తల్లి బిడ్డ క్షేమముగా ప్రభు సన్నిధిలో ఉండునట్లుగా ప్రార్థించేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, ప్రియ బిడ్డలు తండ్రి హాస్పిటల్లో డెలివరీ కొరకు వెళ్ళి ఉన్నారయ్యా. మేరీని, సుచరితను ఆశీర్వదించి దీవించి చక్కటి సుఖప్రసవాళ్ళు బిడ్డలకు దయచేసి వారి బిడ్డలతో క్షేమముగా, సుఖముగా, ఆరోగ్యముగా, ఆనందముగా మీ సన్నిధానములో మీ సాక్షి బిడ్డలుగా నిలువబడి మిమ్మల్ని మహిమపరచే కృప దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి పాస్టమ్మకు పాస్టర్కు నా వందనాలు. చేరి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి 1వ తారీఖు ఇంకా నేను నా ఆలోచన కాదు కానీ అది దేవుని ఆలోచన. మా రక్త సంబంధికు మా మర్దుళ్ళు, మా ఆయన తమ్ముళ్ళు వాళ్ళంతా విగ్రహాలు పూజిస్తారనమాట. 10 సంవత్సరాలైంది వారికి మాకు దూరం ఉన్నాం. మాట్లాడతారు కానీ కలిసేది ఉండదన్నమాట. ప్రతి క్రిస్మస్కు మేము అందరం కలిసి బాగా ఉండేవారం. వాళ్ళని భోజనాన్ని పిలిపించి అట్లా చేసేవాళ్ళం అనమాట. అట్లా లేకుండా ఏదో మనసత్పాలు వచ్చి ఇంక దూరం అయిపోయి 10 సంవత్సరాల నుంచి కలవలేదు మేము. కానీ ఈ సంవత్సరము 2026లో నాకు ఒక దేవుడు తలంపించినాడు. శత్రువునైనా ప్రేమించాల మనం. వారు ఒకవేళ మనం దేవుణ్ణి పూజిస్తున్నాం కాబట్టి వాళ్ళకు తెలియదు కాబట్టి వారిని ప్రేమతోనే మనం ఆహ్వానించాలని మరి నాకు దేవుడు అట్లా ప్రేరేపించినప్పుడు నా భర్త మేమిద్దరు మాట్లాడుకున్నాం. మరి మీ తమ్ముళ్ళని అందరం పిలిపించాము భోజనానికి. అట్లే వాక్యం కూడా వినిపిస్తాము, దేవుని వాక్యం వినిపించి అలాగనే భోజనాలు పెడతాము, అందరినీ పిలుస్తామా అన్నాం అని మేము మాట్లాడుకున్నప్పుడు సరే నీ ఇష్టం అన్నాడు మా ఆయన కూడా. దేవుని స్తోత్రం. మరి అందరినీ పిలిచినప్పుడు నా మరుదుళ్ళు మేమే పెద్దవాళ్ళం అనమాట. మిగతా 4 అన్నదమ్ములు, మా ఆయన,
అంత మర్దుళ్ళు, 4 అన్నదమ్ములు, 4 తోడుకోడళ్ళు, అంతా పిల్లలు, మా అత్తమ్మ అందరం కలుసుకున్నాం. ఆ రోజు దేవుడు కూడా చక్కని మాటలు మాతో మాట్లాడినాడు. 32వ కీర్తన 8వ వచనం ద్వారా మాతో మాట్లాడినాడు. దేవునికి స్తోత్రం. అలాగా ఆ వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు అందరూ ఆనందించినారు, నా రక్త సంబంధికులు అందరూ. ఎందుకంటే వాళ్ళు నిజమైన దేవుడు తెలుసుకోవాలా, వాళ్ళు కూడా మాలాగా ఉండాలని మా ఆశ. వాళ్ళు ఎంత పనులు చేస్తున్నారు కానీ వాళ్ళు పైకి రావడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆరాధించే దేవుళ్ళు వాళ్ళకి తెలీదు, వాళ్ళకి ఆశీర్వాదం అంటే తెలీదు, సత్యం ఏంటో తెలియదు. కనుక మనం వాళ్ళను చూపించాలా, మన దేవుని ప్రేమను చూపిస్తేనే కానీ వాళ్ళు మారరు. కానీ తగిన సమయంలో ఎప్పుడైనా మారతారన్న ఆశ. మరి వాళ్ళు పిలిచినప్పుడు వచ్చినారు, వెంటనే మాట విని తప్పకుండా వస్తామన్నా, తప్పకుండా వస్తామని అని అందరూ వచ్చినారు. ఆ రోజు బాగా ప్రార్థన కూడా బాగా జరిగింది, అద్భుతంగా వాక్యం కూడా బాగా చెప్పినాడు పాస్టమ్మ. అందరూ బాగా సంతోషకరంగా జరిగింది. మరి భోజనాలన్నీ అయిపోయినాయి. లాస్ట్ మూమెంట్లో ఇంకా అందరూ వచ్చేసినారు ఎక్కడోళ్ళు అక్కడ. మేము మా ఫ్యామిలీ మాత్రం ఉన్నామన్నమాట, మా మరుదుళ్ళు, మా తోడుకోడళ్ళు. వాళ్ళు ఏదో లోకం అట్లా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ఇంట్లోనే పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. ఆ టైంలో మేము చూస్తూ ఉన్నాము. అక్క ఏమి మీరు మమ్మల్ని పిలిచి మీరు పక్కన ఉంటారు అట్లా, బావా నువ్వు రాండి అని చెప్పినారు. సరే అనేసి ఇంకా వాళ్ళ మాట ఎందుకు చూడి, నేను చెప్పే మాట బాగా గుర్తు చేసుకోండి. ఎక్కడైనా మనము ప్రత్యేకింపబడిన వారమే మనం. ఎందుకంటే మనం ప్రత్యేకించబడిన వారం, ఆయన రక్తంలో కడగబడిన తర్వాత మనం ప్రత్యేకించబడిన వారమే మనం. ఎవరు పిలిచినా ఎవరేమనుకున్నా మనకు అనవసరం అని సరే అనేసి వాళ్ళతో కలిసి మేము ఆనందించినాం. ఆనందించిన తర్వాత ఉన్నట్లుండి నేను కుప్ప కూలిపోయినట్లే పడిపోయినా. కూలిపోయి ఇట్లా కాలు ఇట్లా మడగబడిపోయింది నా కాలు. అప్పుడు వెంటనే ఒక మాట గుర్తుకొచ్చింది. దేవుడు నాతో ఒక మాట గుర్తు చేస్తున్నాడు, అల్లరికి కర్తను కాదు కానీ సమాధానానికి కర్తనని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట నాకు వెంటనే గుర్తొచ్చినప్పుడు నేను చాలా బాధపడ్డాను. నిజమే ప్రభా, వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళ మాట కాదనుకుని మేము పోయినాము, నన్ను వెంటనే క్షమించు ప్రభా అని పశ్చాత్తాపడుకున్నా. రాత్రి అంతా నిద్ర లేదు నాకు, ఒకటే మన నొప్పి, కాలంతా వాసిపోయింది. విపరీతమైన నాకు కాలు ఇరిగిందేమో అని అనిపించింది. కానీ దేవుని కృపను బట్టి నేను హాస్పిటల్కి పోలేదు. నా భర్త కూడా నాకు ప్రేరాలేసి ప్రార్థన చేస్తూ వస్తున్నాడు రోజు. దేవుని కృపను బట్టి నా కోడళ్ళు, నా కొడుకులు అందరూ పరిచర్య చేస్తూ వస్తున్నారు. దేవుని దయ, నేను మందిరానికి రాలేను అనుకున్నాను, ఆయన కృప. ఎందుకంటే ఆ నైట్ అంతా నేను పశ్చాత్తాపడిన, ప్రభు నన్ను క్షమించు, ఇంకొకసారి నేను అలాంటి దానిలో పాలు భాగస్తురాలు కాను కదా ప్రభా, నేను ప్రత్యేకంగా నన్ను ఏర్పరచుకున్నావు, నేను అలాగనే ఉండాలి ప్రభా అని దేవుని దగ్గర అందరూ నిద్రపోతున్నారు. బాగా 12 అయింది. ఆ టైంలో నుంచి నేను తెల్లారి 4 గంటల వరకు మంచంలో కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేసుకున్నా. ఎంతసేపు ఏడుచుకున్నానో నాకే తెలియదు. మళ్ళీ ఎంత నొప్పి అంటే భరించలేనంత నొప్పి. ఆ నొప్పి అయితే నాలో ఆ కాలు బరువు ఉన్నది. మెల్లిమెల్లిగా నాకు కాలు బరువు లేకుండా ఆ నొప్పిని తీసివేసి ఆ ప్రార్థనలోనే నాకు నెమ్మదినిచ్చినాడు దేవుడు. నేను అనుకున్నాను, ప్రభా ఎంత గొప్ప దేవుడు ప్రభా, ఎంత ప్రేమ చూపుతున్నావు నాయన, నిజమే నువ్వు ప్రేమామయుడు ప్రభా, నీ ప్రేమకు హద్దులు లేవని నేను వెంటనే దేవునికి కృతజ్ఞత చెల్లించిన. మనకు ఒకవేళ ఎక్కడైనా మన బంధువులు ఇంటి పోయినా జాగ్రత్తగా ఉండండి. నేను ఎందుకంటే దెబ్బ తిన్నా కాబట్టి మన దేవుడు దెబ్బ కొడతాడు, గాయపరుస్తాడు, గాయాన్ని కడతాడు వెంటనే మన దేవుడు. ఎందుకంటే హెచ్చరిస్తాడనమాట. మనం పోయినప్పుడు బంధుమిత్రుల దగ్గర పోయినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఏదైనా ఇట్లా చేద్దాము అని అన్నప్పుడు దాన్ని ఆలోచించి చేయండి. దేవుని స్తోత్రం. ఎందుకంటే బహు జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుని కృప, దేవుని నామాన్ని మహింపరచాలి ఎక్కడున్నా. దేవునికి స్తోత్రం. ఇచ్చిన సాక్ష్యం, మరి నా కాలు అయితే నొప్పిని తీసేసి దేవుడు నడిచే విధంగా చేసినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో చాలాసార్లు చెప్పాము, వారు మన వైపు తిరగాలి కానీ మనం వారి వైపు తిరగకూడదు. మనుషులను సంతృప్తిపరచాలని మహోన్నతుడైన దేవునికి వ్యతిరేకముగా మనము ఉండకూడదు. సరోజం మన దేవుడు దయతో క్షమించి మరి పశ్చాత్తాపడినప్పుడు ప్రభువు క్షమిస్తాడు. తప్పు చేయడం మానవ నైజం, క్షమించడం దేవుని యొక్క మనస్సు. మరి ఇంకెప్పుడు చేయనన్నది మరి మనం కానీ
ఆమెను మన ముందు దేవుడు సాక్షి బిడ్డగా నిలవబెట్టాడు. చక్కటి కాలి గాయం నుండి విడుదల పొంది దేవుని సాక్షి బిడ్డగా సరోజమ్మ ముందుకు సాగునుగాక. ఆమె ఈ సమయంలో ఒక చిన్న దేవునికి నా వందనాలు. పాస్టర్కు, పాస్టమ్మలకు, సంఘస్థులకు నా వందనాలు. 3 రోజుల నుంచి తలనొప్పి, భయంకరంగా తలనొప్పి. అయితే హాస్పిటల్కి అయితే పోలేదు. ఏదో ప్రార్థన చేసుకునేది పండుకునేది. నేను గ్రౌండ్లో పోతా. ఎందుకు 3 రోజుల నుంచి భయంకరంగా నొప్పి ఎక్కువ ఉండింది. ఈరోజు చర్చికి పోతానని నేను తలుచుకోలే. నేను ఏమైనా నొప్పి ఉంటే నేను మందిరానికి ఆడబోతే పోలేదు తండ్రి. నువ్వు అంత లోపల నేను ఇంటికి వచ్చి స్నానం చేసే లోపల నాకు నొప్పి తగ్గితే నేను మందిరానికి నడుస్తాను ప్రభావ, నీ చిత్తం అయితే నడిపిస్తా తండ్రి అట్లని ప్రార్థన చేసుకున్నా. తగ్గిపోయింది నాకు. ఇప్పటికేమో ఈయన ఏస్తాస్ పాస్టయ్య, ఈయన సాక్ష్యం పంచుకుంటాను. ఆయనది అయిపోయినాక పాస్టర్ మధ్య పంచుకుంటాను. ఏసుదాస్ పాస్టయ్య ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయనకి నేనెవరో తెలియదు, ఆయన నాకెవరో తెలియదు. ఇప్పుడు ఆయన పరిచయం అయ్యి 16 సంవత్సరాలు అవుతుంది ఆయన నాకు ఆయనకు దోస్తున్న బట్టి. అప్పుడు కొత్తగా చర్చికి ఎన్టీఆర్ నగర్కి వస్తున్నాడు. నేను బాగుంటే చర్చికి పోపిద్ది కాదు, మందు తాగి చర్చికి పోవాలనిపిస్తుంది. అప్పుడు నేనేమైందంటే ఇల్లు పడిపోయింది, వర్షం వచ్చి పడిపోతే మందు ఫుల్లు తాగి బురదలో పండుకున్నాను. బురదలో పండుకుంటే ఈయనకి నేను బంధువుని కాదు కదా, నేను ఎవరినో బురదలో ఉన్నోని పైకి లేపి నిలబడలేని స్థితిలో ఉండాను. నేను కైపులో ఉన్నాను కాబట్టి భుజం మీద చెయ్యి వేసుకొని ప్రార్థన చేసినాడు. ఇప్పటికి కాదు అప్పుడు కాదు, నాకు గత సంవత్సరం నా స్వరంలో ఊపిరినంతసేపు. ఎందుకంటే ఆయన నా మీద చెయ్యి వేసుకొని కన్నీటి ప్రార్థన చేసినాడు. ప్రభువా, ఇల్లు కూలిపోయింది, మంచి కూలిపోయినాడు, బురదలో నిలబడిపోయినాడు, ఈ విధంగానే ఆయన నాకు ప్రార్థన చేసినాడు. గతం ఇప్పుడు 10 సంవత్సరాలైంది నేను మందు జోలికి పోక. ఆయన ఇప్పుడు ఎందుకంటే ఆయన 72 సంవత్సరాలు ఆయనకు నడుస్తున్న వయసు, నాకు 60 సంవత్సరాలు. ఆయన ఎందుకంటే ఎంత దూరమైనా నడిచేవాడు. అందరూ బైకులు కార్లో పోతే ఆయన కాలనడకనే ఆయనకి, లేదంటే మహా అంటే సైకిలు. అలాంటి వాడికి 2 ఆపరేషన్లు జరిగి ఆరోగ్యంతో ఉన్నాడు. నిన్న ఆదివారము ఆయన అంత మనిషిని కాదు, నేను దేనికి నేను పనికిరాని వాడిని. అయ్యా విజయ్ కుమారు, చర్చికి నేను రావాలంటే భయం వస్తుంది, ధైర్యం వస్తుంది. విజయ్ కుమార్ అంటే నేను వద్దులే పాస్టమ్మకి కావాల్సింటే ప్రార్థన చేపిస్తా, లేదంటే చెప్తాలే, నువ్వు రావద్దులే. నువ్వు ఎందుకంటే నడుచుకుంటూనే వస్తావు, ఏడని చోలిపడి మళ్ళీ కింద పడిపోయావు, వద్దులే పాస్టర్ అట్లా అని చెప్పంటే నిన్న వారం అంతా నిలబడినాడు పాపము. ఈరోజు 7-8కే వచ్చి కూర్చున్నాడు ఇక్కడ. ఎట్టుంది పాస్టర్ అట్లా అని చెప్తా అంటే బాగుందిలే విజయ్ కుమార్ అన్నాడు. అందుకు ఆయన ఆరోగ్యం కూడా బాగలేదు. మనం అందరం కలిసి కూడా ఆయన కోసం ప్రార్థన చేస్తామండి. మరి ఆయన సాక్ష్యం అంతటితో ఉంటుంది. పాస్టర్ల సాక్ష్యం నేను పంచుకుంటున్నా. ఎందుకంటే నేను సంవత్సరం ఏంది క్రిస్మస్ పండుగకి జనవరికి అంతే. పాస్టమ్మలు పండగలో సమృద్ధిగా ఈ జనములందరికీ భోజనాలు పెట్టినారు, అందరికీ గుడ్డలు ఇచ్చినారు, మాకు పట్టు వస్త్రాలు ఇచ్చినారు. మరి ప్రశాంతంగా తిని ఆనందంగా ఉన్నాం. మరి పాస్టమ్మలకు మనం ఏమిస్తున్నాము? ఏమిలే, వస్తున్నాము. కొంతమంది అన్నం చేసుకొని వస్తారు, తిని వస్తారు, కొంతమంది తిని వస్తారు. మరి ఈ భోజనాలు మనం ప్రశాంతంగా తిని మనం సంతోషంగా ఆనందంగా మనం ఇంటికి పోతున్నాం కదా.
మరి ప్రతి వారము మనకి తిన్న వాళ్ళ ఉంటాము, తినకుండా వచ్చిన వాళ్ళ ఉంటాం, టైం ఏందంటాము, దేవుని సన్నిధిలో గడపాలని మనం వస్తూ ఉంటాం. మరి ఆమెమో మనమేం బియ్యం ఇస్తున్నామా, డబ్బులు ఇస్తున్నామా, ఏమి లే. ఆమె మందిరంలో కూర్చుంటున్నాము, ఓ 2 గంటల సేపు వాక్యం వింటున్నాము, పాటలు వింటున్నాము, సాక్ష్యాలు చెప్తున్నాము, ప్రశాంతంగా తిని ఎవరింటికి వాళ్ళం మనం వెళ్ళిపోతున్నాం. మరి మనకి ఎందుకు దేవుడు ఇవ్వడంలే? మరి పాస్టర్ మీద ఇంతమందికి చీరలు ఇచ్చింది, ఇంతమందికి భోజనాలు పెట్టింది, మరి జమిని క్రిస్మస్ పొద్దు ఈ ఆండాలలో తెప్పించింది పాస్టమ్మ. నేను అనుకునేది అన్నం ఏడవుతుంది, ఇంతమంది వచ్చినాను, తక్కువ వస్తుందేమో నా హృదయంలో అనుకున్నాను. ఎంతమంది 100కి పైన ఉన్నారు మన జనాలు, అంతా తినేసి కూడా ప్లేట్లు ఇంటికి పాత్రలు కూడా నేను మళ్ళీ ఇంటికి బైకులతో తోలిచిన, అంత అన్నం మిగిలింది. నాకు ఆశ్చర్యం అయిపోయింది. ఏం పాస్టర్ అమ్మట్లేదు అట్లా అని చెప్పి ఇంతకుముందు అంటే, అంతే విజయ్ కుమార్న చూసేదానిగా కొద్దిగా చిన్నగానే కనపడతాయి గిన్నెలు, మనం ఎంతమంది తిన్నా అన్నం మిగులుతుంది కానీ అయిపోవడం లేదనేది. అందుకు మన దగ్గర వెనకాడము, ప్రతిజ్ఞ అంటే మన దగ్గర విశ్వాసము, మన మనసు పూర్తిగా మనసు ఆయనకి మొరపెట్టడము తక్కువలో ఉన్నాం కాబట్టి మనకు దేవుడు కూడా తక్కువలోనే ఉన్నాడు. వాళ్ళు మన కోసము మన ఇంట్లో ఉంటాము, పాస్టమ్మా ఫోన్ చేయమ్మా, ఆమె ఫోన్ చేస్తే మనం తగ్గిపోతుంది, మనం ఫోన్ చేస్తే ఆమె ప్రార్థన చేస్తే తగ్గిపోతుంది. ఏమిస్తున్నాము? ప్రార్థనవా అడుగుతున్నాము, ఆమె వచ్చేస్తుంది. మరి అందుకేమో వారం ఇంతమందికి జనానికి అన్నం పెట్టి, క్రిస్మస్ పండుగ వస్తే గుడ్డలు ఇచ్చి, క్యాలెండర్లు ఇచ్చి, వాక్యదానాలు ఇచ్చి, ఇంత ఆమె చేసేటప్పుడు వాళ్ళు ఎందుకంటే మరి దేవునికి విశ్వాసంగా ఉండారు కాబట్టి వాళ్ళు తినంతంత ఇస్తున్నాడు దేవుడు. అందుకు మనకందరికి వాళ్ళు పంచుతున్నారు. అందుకు మనము ఎందుకంటే మనం కూడా బర్ర పెట్టుకొని ఉపవాసాలు ఉండి ప్రార్థన ఖచ్చితంగా చేసుకోవాలా. దేవునికి మనము దశభాగాలు ఇవ్వాల. ఎందుకంటామేమో మనం ఇవ్వాలని, అదే బైబుల్ చదివినదే, నానేం చదువులేను వానిలే, మనం ఇవ్వాలి, అడగాల. ఇస్తే ఏమవుతుందో లే, మనకి ఇంట్లో తక్కువ వస్తుంది అని చెప్పి మనం వెనకాడినామంటే మనం కూడా దేవుడు కూడా మనల్ని వెనకనే పెడుతుంటాడు. అందుకు మనము వెనుక ముందు ఆడుకోకుండా విశ్వాసంతో కానుకలు ఇయ్యాలా, దశభాగాలు ఇవ్వాలా, దేవుణ్ణి అడగల. ఆరోగ్యాలు బాగాలేకపోతే పాస్టమ్మని అడుగుతున్నాం కానీ ఫోన్ చేయమని దేవుణ్ణి అడగడంలే. విజ్ఞానం మన పాస్టమ్మ. మరి ఫస్ట్ దేవుని తర్వాత పాస్టమ్మ తర్వాత మనం. అందుకు మనం ఇప్పటి నుంచి మనం ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలా. ఎందుకంటే మనం ఏ దానికన్నా మనం చెయ్యి ఆమెకు రూపాయి ఇచ్చినా వద్దను, ఊరకపోయినా వద్దనదు, 10 ఇచ్చినా వద్దను, ఏది లేమా. ఆమె బాధ్యత అనేది ఉంది కాబట్టి మనము తోడుగా ఉండి, అదా పాస్టమ్మ ఈ కానుక దేవునికి దశభాగం, ఈ 5 రూపాయలు 10 రూపాయలు అని మనం ఎందుకంటే మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు మనం ఎంత ఖర్చు అయింది? 1,00,000 రూపాయలు పైన అయిందే మాకు. ఎవరన్నా మేము ఇస్తున్నామా? ఏమిలే. ఆమె దేవుని అడగాల, దేవుడు గుమ్మరిస్తేనే ఆమె మనకు చేసేది. అందుకు మనం అందరం కలిసి దశభాగాలు ఇచ్చేదాంట్లో కానీ ఏదైనా కానీ మనం కూడా దేవునిలో పొందుకుంటేనే మనము పైకి వచ్చేది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు జీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. విజయ వచ్చి ప్రేమ యేసయ్య ప్రేమ అనే చక్కటి పాట పాడుచుండగా చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. ప్రతి ఒక్కరూ మనం పూర్వకముగా దేవుని ప్రేమను స్మరించే సమయం. దేవుడు ప్రేమామయుడైన దేవుడు, ప్రేమించే దేవుడు, కృపలో మనల్ని మన కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్న ఆ కృపామయుడైన దేవుణ్ణి స్మరించే సమయం ఇది. బల కార్యక్రమంలోనికి వెళ్ళక మునుపు మనందరి హృదయాలు ఆరాధన భావముతో నింపబడాలి. దేవుని ప్రేమతో మనమందరము నింపబడాలి. ప్రేమామయుడైన దేవుని ప్రియ బిడ్డలుగా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ ఆయన కనుదృష్టిని మన మీద ఉంచుతానన్న ఆ కరుణామయుడైన దేవుని కనుదృష్టిలో మనమందరము ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి వందనాలు, కృష్ణ గారికి వందనాలు, చేరి వచ్చిన మీకు అందరికీ నా వందనాలు. చిన్న సాక్ష్యం చెప్పి నేను పాట పాడతాను. నేను 2025లో కంటి ఆపరేషన్ చేయించుకున్నాను. కంటి ఆపరేషన్ కొరకు నా దగ్గర అయితే డబ్బులు లేవు.
అప్పట్లో నా బ్యాంకు అకౌంట్ హోల్డ్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పటిదాకా అదైతే తీయలేదు. కానీ దేవుడి కృపను బట్టి నేను మంచిగా ప్రార్థన ద్వారా నాకు దేవుడు సహాయం చేశాడు. మంచిగా కంటి ఆపరేషన్ జరిగిపోయింది. ఇంకొక కన్ను చేపించుకోవాలి. దానికోసం మీరందరూ ప్రార్థన చేయాలని మిమ్మల్ని అందరినీ ప్రేయర్ రిక్వెస్ట్ అడుగుతున్నాను. మన విజయ్ కుమార్ అన్నగారు చెప్పిన సాక్ష్యాన్ని కొంచెం నేను కూడా చెప్పాలనుకుంటున్నాను. నిజంగా నవంబర్ నెలలో మన పాస్టరయ్య గారు ఒక వాక్యం చెప్పాడు. వాక్యంలో దశమ భాగాన్ని ఇవ్వాలి అనేది ఆ వాక్య సారాంశంగా నేను తర్వాత పండుగ వచ్చింది మేడం, ఏదో పండుగ వచ్చింది, మీరు స్వీట్లు అవి చేస్తారు మన పండగ, అదే పండగ అర్పణాల పండగ. నాకు ముందు వారం అయితే మేడం చెప్పారు, కానీ నేను వచ్చేసరికి నేను ఏమి తీసుకురాలేకపోయాను. కానీ నా కష్టార్జితంలో నుంచి ఆ రోజు 1000 రూపాయల డబ్బులు ఇవ్వడం జరిగింది. తర్వాత ఆ రోజు నేను తీర్మానించుకున్నాను. అంటే ఒక్కోసారి మర్చిపోయేదాన్ని. నేను మందిరానికి వచ్చే లోపల నాకు వచ్చిన శాలరీ డబ్బులంతా ఖర్చు అయిపోయాయి, ఇవ్వలేకపోయేదాన్ని. కానీ నాకు విడో పెన్షన్ వస్తుందండి. ఆ విడో పెన్షన్లో ఖచ్చితంగా డబ్బులు తీసి ఇస్తాను ఇక్కడ నా సంభాగాన్ని. దానితో పాటు నా శాలరీలోది కూడా ఇచ్చేదాన్ని. ఒక్కోసారి మర్చిపోయేదాన్ని. అలా మర్చిపోకుండా నేను ఖచ్చితంగా ఇవ్వాలని ఆ రోజు నేను తీర్మానం చేసుకున్నాను. అప్పటి నుంచి నేను ఇస్తున్నాను. ఈ నెల కూడా దశంభాగాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి అన్నగారు చెప్పినట్టు ఖచ్చితంగా మనం అన్నీ ఇవ్వాలి. మనకు తోచింది మన కష్టార్జితంలో నుంచి మాత్రమే మనం ఇవ్వాలి. బైబిల్ ప్రకారమే నడుచుకోమని మన పాస్టయ్య గారు మనకు చెప్తున్నారు. కానీ వాళ్ళ సొంత ఖర్చుల కోసమో వాళ్ళ ఇంటి కోసమో మనల్ని ఏ రోజు కూడా ₹1 డబ్బులు ఏ రోజు కూడా ఇన్ని సంవత్సరాలలో అడగలేదు. కాబట్టి మనము క్రమశిక్షణతో దేవుని యందు భయభక్తులు కలిగి పాస్టయ్య గారు యందు గౌరవంతో ఉండాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అలాగే సుచిత్ర, మేరీ వాళ్ళిద్దరి గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. నేను రేపు డ్యూటీకి వెళ్తాను. వాళ్ళ కోసం నేను అక్కడ ఉండి వాళ్ళకి హెల్ప్ చేస్తాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ కృప నిజంగా నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని, అంటే నేను పాటలు బాగా పాడతానండి, సినిమా పాటలు బాగా పాడేదాన్ని. మంచి రాగం, మంచి గొంతు ఉందని చెప్పి అందరు అనేవాళ్ళు. నాకు చాలా ఇష్టం, మ్యూజిక్ అంటే చాలా ఇష్టం కూడా, ఇప్పటికీ కూడా ఇష్టమే. కానీ నాకు పాట అందరిలో నిలబడి నేను మైక్ తీసుకొని పాట పాడాలి అనేది నా కోరిక. కానీ నా ఈ కోరికను దేవుడి మందిరంలో మైక్ తీసుకొని పాడే కృపను నాకు ఇచ్చినాడు దేవుడు. లోకానుసారంగా నేను అడిగినాను సినిమా పాట పాడాలి అనేసి. కానీ దేవుడు చూడండి ఎంత గొప్ప కార్యం నా పట్ల చేశాడు. ఇంకోటి, నా ఆరోగ్యాన్ని కూడా దేవుడు నడిపిస్తూనే ఉన్నాడు. నాకు 5.8 మాత్రమే బ్లడ్ ఉంది. అయినా నేను ఇంతగా నిలబడిన అంటే కేవలం దేవుడి కృప. అందరు అడుగుతున్నారు, మా సుపీరియర్స్ అందరు, ఇంత రక్తం అంతే ఎంత బాగా నిలబడుకున్నావు కదమ్మా అని. నాదేం లేదు సార్, నా దేవుడి కృప, నా యేసయ్య కృప అని చెప్పినాను. నిజంగా నన్ను దేవుడు నడిపిస్తున్న తీరుని బట్టి, విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది, వీడనిది ఎడమాయనిది, మారనిది మరువనిది, వీడనిది ఎడమాయనిది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిలి
దాచుకున్న ప్రేమ, తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ, తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. 2 నిమిషాలు. మస్తానన్న గారి కుటుంబం గురించి ఒక చిన్న మాట. వాళ్ళు ఒక సమయాన వాళ్ళ పెద్ద కుమారుణ్ణి పోగొట్టుకున్నారు. ఆయన సడన్గా తనకు ఆరోగ్యం బాగలేక చనిపోవడం జరిగింది. కానీ అంత బాధను అనుభవించి ఇన్ని సంవత్సరాల తర్వాత దేవుడి దగ్గరికి వచ్చి దేవుని సన్నిధానంలో దేవుని యందు ఆనందించే కృపను వారికి దేవుడు ఇచ్చినందుకు నేను నిజంగా చాలా ఆనందిస్తున్నాను. మీ ప్రమోషన్ కొరకు నేను ఎక్కువగా ప్రార్థన చేస్తానని మాటిస్తున్నాను. కాబట్టి మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. చేరి వచ్చిన సంఘం అంతటికి యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. అందరూ కూడా ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామండి. దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి మీ పక్కన ఉన్న వారికి ప్రైజ్ లార్డ్ చెప్దాం సంతోషంతో. మా సంతోషంతో చెప్తున్నారా, కోపంగా చెప్తున్నారా? కొత్త సంవత్సరంలో అడుగు పెట్టినాము. ఇంకెవరైనా పాత సంవత్సరంలో ఉన్నారా? కొత్త సంవత్సరంలో అడుగు పెట్టిన మనం ఏం చేయాలంటే సంతోషముతో దేవుని సన్నిధిలో ఆరాధించు వారిగా ఉందుముగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యంలోనికి వెళ్తుండగా ఈరోజు మనం బల్లారాధనలోనికి బల్ల తీసుకోనక ముందు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మనం రోజు ఒక వాక్యాన్ని వింటూ ఉంటాం. ఈ దినమున బల్లారాధన గురించే ఒక చిన్న వాక్యాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు మనము ప్రభు బల్లను తీసుకుంటాం? తీసుకోవాలన్నా? బాప్తిజం పొంది తీసుకోకుండా కొంతమంది ఉంటారు. అలా ఉండొచ్చా? లేదా ఖచ్చితంగా తీసుకోవాలన్నా? లేదా అప్పుడప్పుడు తీసుకోవాలన్నా? సంవత్సరానికి ఒకసారి తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు, లేకపోలేదు. ఎందుకంటే వారు పండుగ భక్తులని మనం అనుకోవచ్చు. ఇలా కొంతమంది దేవుని నమ్మి కూడా మందిరంలో బల్ల కార్యక్రమం అప్పుడు కొంతమంది బల్ల తీసుకోరు. ఇలా ఉండొచ్చా అనే ప్రశ్నలతో మనం ప్రారంభించుకొని పోతుండగా అన్ని ప్రశ్నలకు మన మాటలు సమాధానము ఇవ్వవు. కానీ అన్ని ప్రశ్నలకు పరిశుద్ధ గ్రంథమైన దేవుని వాక్యము మాత్రమే సమాధానం ఇస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మన మాటలు వ్యర్థమైనవి. దేవుని మాట మాత్రమే ప్రతి ప్రశ్నకు
ప్రతి వ్యక్తికి, ప్రతి జీవితానికి, ప్రతి సమాజంలో ఉన్న వారికి దేవుని వాక్యము సమాధానం ఇస్తుంది. ఇది నమ్మిన వారి జీవితంలో అర్థమవుతుంది, కార్యము చూడగలం. నమ్మకపోతే కార్యము చూడుట అసాధ్యము. మొట్టమొదటిగా అసలు బల్లారాధన ఎందుకు తీసుకోవాలి అని మనం మాట్లాడుకొనక ముందు, యేసుక్రీస్తు ప్రభువుల వారు మానవుడిగా ఈ లోకానికి వచ్చారు. ఆయన పరలోకంలో ఉన్న దేవుడు, దేవాతి దేవుడు, ఆయన మానవునిగా ఈ లోకమునకు వచ్చి మరియమ్మ గర్భమున యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించి 33.5 సంవత్సరములు ఆయన జీవించారు. అయితే 30 సంవత్సరములు ఆయన మనం జీవించినట్టుగా మామూలుగా జీవించారు. చివరి 3.5 సంవత్సరములు ఆయన పరిచర్య చేశాడు, అనగా రక్షణ సువార్తను ప్రకటించారు. పరలోక మార్గము ఏంటి అని దేవుని వాక్యమును దేవుడే తానే మానవునిగా వచ్చి బోధించారు. బోధించిన తరువాత ఆయన సర్వ మానవాళి కొరకు తన ప్రాణమును పెడతాను, పెట్టిన తరువాత నేను 3వ రోజు తిరిగి లేస్తానని చెప్పాడు. అందరి కొరకు తానే బలియాగమై శిలువ మానుపై ప్రాణమును పెట్టాడు. ఆయన ప్రాణమును ఎవరు తీయలేరు, కానీ తనకు తానే బలియాగముగా మార్చబడుటకు ఆయనే తనను తాను వధింపబడిన గొర్రెపిల్ల వలె తనను తాను అర్పించుకున్నాడు. ఆయన శిలువ మానుపై బలియాగమయ్యాడు. అంటే ఆయన మన కొరకు మన శాపమును భరించి శిలువ మానుపై మరణించారు, బలియాగమయ్యారు. ఆయన సమాధి చేయబడ్డాడు. 3వ రోజున తిరిగి లేచారు. లేచిన తర్వాత ఆయన చెప్పాడు, నా శాంతిని నేను మీకు అనుగ్రహించుచున్నాను. ఈ విధంగా చెబుతూ యేసుక్రీస్తు ప్రభువుల వారు బల్లారాధన గురించి చెప్పిన ఒక మాటను ధ్యానిద్దామండి. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పిండు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం బల్లలోనికి ఎందుకు వెళ్తాము అంటే ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చెయ్యుడి. ఎందుకు? ఎవరైనా అడగచ్చు, ఎందుకు మీ మందిరంలో బల్లారాధన ప్రతి మందిరంలో ఉంటుందంటే మనం చెప్పాలి, వాక్యం చెప్తా ఉన్నది ఆయనను యేసు ప్రభును జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చెయ్యుడి అని దేవుడే సెలవిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే కొంతమంది దేవుని నమ్మి వారు దేవునికి ఇష్టలుగా కాకుండా అయిష్టలుగా జీవించి కొద్ది కాలం ఇష్టముగా, కొద్ది కాలం అయిష్టముగా, కొద్ది కాలం దేవునితో, కొద్ది కాలం లోకంతో జీవిస్తూ అప్పుడప్పుడు బలలో చెయ్యి వేస్తారు. ఆ విధంగా చెయ్యొచ్చా అంటే వాక్యం ఏం చెప్తుందో చూద్దామండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం చదువుదాం. కావున యేసు ఇట్లనెను, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగుతేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. అదేవిధంగా 54వ వచనం చదువుదామండి. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు. ప్రజలందరూ దేని కొరకు ఎదురు చూస్తారండి? నిత్య జీవము కొరకు ఎదురు చూస్తారు. నిత్య జీవము పొందాలి అంటే ప్రభు బల్లలో చెయ్యి వేయాలి. అప్పుడప్పుడు వేస్తాను అంటే అది వాక్యానుసారము కాదు. గనుక మనము ఎప్పుడు మందిరంలో బల్లారాధన ఉంటుందో అప్పుడెల్లా ప్రభు బల్లారాధనలో మనము నిమగ్నమై ముందుకెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా మనము చదువుకుంటూ పోతే వాక్యంలో ప్రభు బల్లలో మనము నిష్ఠత కలిగి పరిశుద్ధంగా పవిత్రముగా అనుసరించాలి. ఈ లోక విచారములతో, ఈ లోక పాపములతో, ఈ లోక సంబంధమైన వాటితో నింపబడి తీసుకొనకూడదు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. పరిశుద్ధమైనది,
పరిశుద్ధంగా ఆచరింపవలను, నిత్య జీవమునకు వారసులవ్వాలి అంటే దేవుని నమ్మాలి అని విన్నాం. నిత్య జీవమునకు వారసులవ్వాలి అంటే వాక్య ప్రకారం జీవించాలి. అయితే వాక్యము చెబుతున్నది నిత్య జీవమునకు వారసులవ్వాలి అంటే ఏం చేయాలి? ప్రభు బల్లెలో మనం చేయి వేయాలి. మనము దేవునికి మహిమకరముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా ఒక మాట చెప్తానండి. మొట్టమొదటిగా మనము ప్రభు బల్లలో ముందుకు కొనసాగాలి అంటే మనలను పరిశుద్ధపరుచుకోవాలి. దేవుని ఎదుట దేవుని నమ్మి విశ్వాసం ఉంచాలి. రెండో మాట చూద్దామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది తాగినప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. ప్రభు బలలో మనం ఎందుకు చేయి వేస్తాం, బలారాధన ఎందుకు చేస్తామంటే ఆయన మరణమును ప్రచురము చేయు నిమిత్తం. అనగా ఏంటి? ఆయన గురించి ప్రకటన చేయాలి, ఆయన పని చేయాలి, ఆయనను మహిమపరచాలి. ఇక్కడ ఉంటున్న బలలో చేయి వేసే వాళ్ళందరూ ఒకసారి చూడండి అమ్మా, అందరూ చూడండి. ఆయనను ప్రచురము చేయాలి అంట. బలలు మనం తీసుకుంటున్నాం. ఈరోజు మన పనుల నిమిత్తం మన ఇంటి దగ్గర, మన ఉద్యోగం దగ్గర వెళ్తాం. మనం ఏం చెయ్యాలా? బల్ల తీసుకున్న మనం రక్షింపబడితే సరిపోతుందా? మనము ప్రచురము చెయ్యాలి. అందుకే వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఆయన మరణమును ప్రచురించెదరు. మనం చెప్పాలి, చాటి చెప్పాలి. నీకేదైనా దొరికిందంటే సంతోషం, నీ పక్కవారికి కూడా అదే సంతోషాన్ని దేవుడు ఇవ్వమంటున్నాడు. రక్షణ అనే సంతోషం నీకు దొరికింది, పరలోకానికి నిత్య జీవానికి వారసులగుటకు నీకు అనుమతి దొరికింది. నీవు ఇతరులకు కూడా ఆ సంతోషాన్ని ప్రచురము చెయ్యాలి. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను. 31వ వచనం చదువుదామండి. అయితే మనలను మనమే విమర్శించుకొనిన యెడల తీర్పు పొందకపోదుము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఖచ్చితముగా ప్రభు బలలో మారుమనసు రక్షణ బాప్టిజం తీసుకున్న వారు మానక బల్లారాధనలో ముందుకు కొనసాగాలి. రెండవదిగా ఆయన గురించి ప్రచురణ చెయ్యాలి. మనలను మనమే ఏం చేసుకోవాలి? విమర్శించుకొని మనల్ని మనమే సరి చేసుకోవాలి. లేదు లోకం చెప్తుంది నేను పక్కవాడిని సరి చేస్తాను, నన్ను నేను సరి చేసుకోను అంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఉంటే చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నులువెచ్చగా ఉంటే నా నోటి నుండి నేను మిమ్మును ఉమ్ము వేయి అని ఉద్దేశించుచున్నాను. ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు బల్లారాధనలో 3 విషయాలు ఏంటి అంటే, ఖచ్చితముగా దేవుని నమ్మిన వారు బల్ల కార్యక్రమంలో చేయి వేయాలి. రెండవదిగా ఆయన గురించి ప్రచురణ చెయ్యాలి. మూడవదిగా మనలను మనమే సరి చేసుకొని దేవుని ఎదుట నిలవబడాలి. ఈ 3 చేస్తామని తీర్మానం చేసుకున్న వారందరం కూడా దేవుని ఎదుట నిలవబడి ప్రభు బల్లారాధనలో ముందు కొనసాగుదామండి. ఈ వాక్యమును మన ఆత్మీయ మేలుకై దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రభు బల్లకు సిద్ధపడినటువంటి వారు లేచి నిలబడినట్లయితే మనం బల్లారాధనలోనికి వెళ్దాం. వాక్యం సెలవిస్తూ ఉన్నది, మనలను మనము పరిశుద్ధపరుచుకోవాలి అని. దేవునికి వ్యతిరేకముగా చేసినటువంటి ప్రతి తప్పిదమును మనం దేవుని సన్నిధానంలో ఒప్పుకున్నట్లయితే దేవుడు మనలను క్షమించి పరిశుద్ధపరుస్తాడు. మారుమనసు రక్షణ బాప్తిసం తీసుకొని ప్రభు బలలో చేయి వేయుటకు సిద్ధపడిన వారు లేచి నిలబడి ప్రార్థనలో ఏకీభవించండి. రక్షణ బాప్తిసం పొందనటువంటి వారు సిద్ధపడుటకు దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఉందాం. వాక్యాన్ని విందాం, ఆయనను ప్రచురణ చేద్దాం, మనలను మనం సరి చేసుకొని దేవుని ఎదుట నిలవబడదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా మీకే స్తోత్రం. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకొని మనల్ని మనం పరీక్షించుకుందామా? ప్రభా, నీ శరీరము తిని మీ రక్తం త్రాగుటకు నాకు యోగ్యత దయచేయమయ్యా.
తెలుసో తెలియకో చేసిన ప్రతి తప్పిదాన్ని క్షమించమయ్యా. హిసోపుతో నన్ను కడుగుమయ్యా. హిమము కంటే తెల్లగా నన్ను శుద్ధి చేయుమయ్యా. నాలోని సమస్త పాపదోషములను పరిహరించుమయ్యా. మీ ఆత్మతో నన్ను అభిషేకించు తండ్రి. పాపములతో అపరాధములతో చచ్చి పడి ఉన్న నన్ను తండ్రి మీ ప్రాణం పెట్టి నన్ను బ్రతికించిన దేవా స్తోత్రమయ్యా. శబ్దమా ఎన్నిక లేని నన్ను ఏర్పరచుకుని తండ్రి అబ్బా తండ్రి అని పిలిచే వారసత్వపు హక్కునిచ్చిన దేవా, చెప్దాం ప్రతి ఒక్కరం. కలువరి శిలువలో మధ్య ఆకాశములో 3 మేకుల మధ్య మన కొరకు వ్రేలాడదీయబడిన యేసుక్రీస్తు వారి వైపు ఒక్కసారి చూడు. ఆయన ప్రాణత్యాగము మన రక్షణ విలువ. దేవుడిచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావా? రక్షణ విలువ కలిగి జీవిస్తున్నావా? ఇప్పటి వరకు అలాగుంటే ఇప్పుడైనా ఇదైనా నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఈ దినమే నీ చివరి దినమైతే, దేవునిలో ఉన్నట్లయితే దేవుని పిల్లల మరణము మహిమలోక ప్రవేశం. లోకాశలు కాదు, లోకరక్షకుడైన దేవుని వైపు చూడు. సృష్టికర్త అయిన దేవుని యొక్క శరీరములో పాలి భాగస్థుల మగుటకు నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారము భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది తాగినప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది తాగినప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగవలెను. మనందరము కూడా మనలను మనం పరిశుద్ధంగా దేవుని ఎదుట మనలను మనం సరి చేసుకున్నట్లయితే దేవుడు మన పాపములను క్షమించి పరిశుద్ధపరుస్తాడు. మనం ఆయనను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయని చెప్పి ఉన్నాడు కనుక మనం దేవునికి వ్యతిరేకంగా చేసిన ప్రతి అతిక్రమములను ప్రభు సన్నిధిలో ఒప్పుకున్న వారమైనప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధమైన బలారాధన మనం పరిశుద్ధంగా ముందు కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలయ్యా. మీ శరీరంకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ రొట్టెను, మీ యొక్క రక్తంకు సాదృశ్యంగా ఉన్న ఈ ద్రాక్షరసమును పరిశుద్ధపరచండి దేవా. అవును దేవా, మమ్మల్ని మేము సరి చేసుకున్నటకై, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నటకై, మీ త్యాగమును జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని ప్రచురము చేయు నిమిత్తం మీరు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ దినమున ఇశ్రాయేలు ప్రజలు మీరిచ్చిన ఆ మన్నాను తిని రక్షింపబడలేకపోయారేమో, కానీ మీరే జీవాహారమై దేవా మా కొరకు దేవా వచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిని తీసుకున్న వారు దేవా నిత్య జీవమునకు వారసులు అవుతారని సెలవిచ్చారు. మీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధమైన నామంలో అతి వినయముగా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం కూడా లైన్లో వచ్చి తీసుకుందామండి. పరిశుద్ధంగా మనం ముందు కొనసాగుదాం. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా,
విడువు యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రామును ఆశీర్వదించితివి. అబ్రాహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రాము ఆశీర్వదించితివి. అబ్రాహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విడువు యేసయ్యా. విడువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విడువు యేసయ్యా. అలయాకోబును నీవు పిలచితివి ఆనాడు ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. అలయాకోబును నీవు పిలచితివి ఆనాడు ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విడువు యేసయ్యా. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరిచితివి. పౌలుగా మార్చితివి. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి. పౌలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విడువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విడువు యేసయ్యా. విడువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విడువు యేసయ్యా. విడువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విడువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విడువు యేసయ్యా. విడువు యేసయ్యా. ఇంకా ఎవరైనా పొందుకొనకుండా ఉన్నట్లయితే ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. వచ్చిన వారందరూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తీసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు. నీ నామముకి మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు. నీ నామముకి మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా. నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా. నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా. నీ
స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు మన పక్షము నిలిచి మనకు జయమిచ్చువాడు ఈ సమయంలో మనతో మాట్లాడే మహోన్నతుడైన దేవుడు. ఆమేన్. మరి మన జీవిత యాత్రలో ముందుకు సాగుతుండగా ఎప్పుడూ సంతోషమైతే ఉండదు, దుఃఖము కానీ ఉంటుంది, బాధ ఉంటుంది. అయితే ఈ 2026వ సంవత్సరపు మొట్టమొదటి పునరుత్థానపు ఆరాధనలో మరి దేవుని వాక్యం వింటూ ఈ సమయంలో నీ పరిస్థితి దుఃఖములో ఉందేమో, ఎందుకు నాకు ఈ దుఃఖం అనుకుంటున్నావేమో, అది దేని వలన నువ్వు దుఃఖపడుతున్నా, ఎవరి వలన దుఃఖపడుతున్నా, హృదయాంతరంగము ఎరిగిన దేవుడు, హృదయ పరిశోధకుడైన దేవుడు, హృదయ వేదనను దీవెనగా మార్చగలిగిన దేవుడు, ఎందుకు ఈ దుఃఖము అనుకుంటూ నీవు ఇక ఉండకూడదనే నీ దుఃఖ దినములను సమాప్తము చేసి నీ దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోచేసి నిన్నొక అద్భుతమైనటువంటి ఆశీర్వాదముతో నింపాలని నీకున్న సమస్యను దేవుడు నీకు తెలియజేస్తూ జవాబు ఇవ్వడానికే ఈ దినమున నీతో మాట్లాడుతున్నాడు. నమ్మిన వారి జీవితంలో దేవుడు కార్యం చేయగలడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము, నీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక. ఆమేన్. కొంతమందికి అనారోగ్యం అనే దుఃఖము, కొంతమందికి ఒంటరితనం అనే దుఃఖము, కొంతమందికి పిల్లలు లేరు అనేటటువంటి ఆ విషయాన్ని బట్టి దుఃఖము, కొంతమందికి నిందలు, కొంతమందికి అవమానాలు, కొంతమందికి
చెప్పలేనటువంటి సమస్యలు, ఇలా ఎలాంటి దుఃఖములో నీ ఉండి యేసుక్రీస్తు ప్రభువుల వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆ జీవము కలిగిన దేవాది దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూస్తున్న నీ జీవితంలో దుఃఖముందా? అయితే దేవుడు సెలవిస్తున్న మాట, ఆ దుఃఖము ఎట్లా నీ నుండి తీసేస్తాడు, ఆ దుఃఖాన్ని సంతోషంగా ఎలా మారుస్తాడు. ఇది నా మాట కాదు, దేవుని మాట. బైబిల్ గ్రంథాన్ని మనం అందరం ఓపెన్ చేద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం అందరం ఓపెన్ చేద్దాం. సంతోషించును, మీరు దుఃఖింతుదురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. ఈ సమయంలో ఒక మాట చెప్తున్నాడు దేవుడు యోహాను సువార్త ద్వారా. మీరు దుఃఖపడి ప్రలాపిస్తారు, కానీ లోకం ఏం చేస్తుందంట? మిమ్మల్ని చూసి సంతోషిస్తుంది. అనారోగ్యముతో ఉంటే, మరి దుఃఖములు, అప్పుల్లో ఉంటే, నిందల్లో ఉంటే, లోకస్తులైతే, లోకమైతే సంతోషిస్తుంది. కానీ మీరు ప్రలాపిస్తున్నారు, దుఃఖపడుతున్నారు, మీ దుఃఖము సంతోషమగును. ఆమేన్. ఎలా? కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మాలంటే జవాబు అవసరం. ఎట్లా? నా దుఃఖము సంతోషం ఎలా ఆగుతుంది అన్న దానికి కానీ దేవుడి కింద జవాబిస్తున్నాడు. చదువుదాం. స్త్రీ ప్రసవించున్నప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనని సంతోషము చేత ఆమె ఆ వేదనను మరి జ్ఞాపకము చేసుకొనదు. ఆమేన్. మనందరికీ తెలిసిన విషయమే. మరి సుచరిత కానీ హాస్పిటల్లో డెలివరీ కొరుకుంది. మరందరం పిల్లలు ఉన్నటువంటి తల్లులమే. ఎలా దుఃఖము సంతోషం అవుతుందంట తెలుసా? ఈ దినమున దుఃఖపడుతున్నావేమో ప్రియ బిడ్డ, దుఃఖపడే నీ దుఃఖాన్ని సంతోషంగా దేవుడు మారుస్తాడు. మరి ఎప్పుడూ నీ దుఃఖాన్ని జ్ఞాపకము చేసుకోనంత సంతోషాన్ని ఇస్తూ అని అంటున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనము ద్వారా ఒక స్త్రీ ప్రసవ వేదన పడుతుంది. ప్రసవ వేదన పడిన తర్వాత ఒక బిడ్డ పుట్టాక ఆ వేదననే జ్ఞాపకం చేసుకుంటూ జీవిస్తుందా? ఆ వేదన మరచిపోయి మరి పుట్టిన బిడ్డను బట్టి సంతోషిస్తుందా? పుట్టిన బిడ్డను బట్టి సంతోషిస్తుంది. ఏ రీతిగా ఒక స్త్రీ ప్రసవ వేదన పడిన స్త్రీ మరి గర్భము దాల్చినప్పుడే తెలుసు, బిడ్డను ప్రసవించే సమయంలో ఏముంటుంది? వేదన ఉంటుంది, బాధ ఉంటుందని తెలుసు. తెలియకుండా ఎవరైనా గర్భం దాలుస్తున్నారా? తెలిసి కానీ ఆ దుఃఖము కొద్దిసేపే, ఆ వేదన కొద్దిసేపే. కానీ ఆ ప్రసవ వేదన తర్వాత పుట్టే ఆ బిడ్డను చూసుకున్న సంతోషము, ఆ బిడ్డను బట్టి కలిగే ఆనందము, ఆ దుఃఖాన్ని జ్ఞాపకము చేసుకోవడానికి కానీ వీలు లేనటువంటి సంతోషాన్ని ఎలా అనుభవిస్తామో ఈ దినమున పరిశుద్ధుడు, పరమదయాళుడు, పరమప్రభైన ఆయన ప్రియ బిడ్డగా దుఃఖిస్తున్నావేమో. ఒక స్త్రీ ప్రసవ వేదన పడిన తర్వాత ఆ దుఃఖము మరచిపోయి సంతోషించినట్టుగా దుఃఖించే నీ ఒక పని చేయాలి. ఏం చేయాలి తెలుసా? దుఃఖములో ఉన్న నీ సమస్యను, దుఃఖములో ఉన్న నీ స్థితిని మార్చుటకు దేవుడు సిద్ధ మనస్కుడై ఉన్నాడు. నువ్వు దుఃఖములోనే ఉంటే నీ వేదన పోదు. నీ ప్లేటు ముందు భోజనం ఉంది, నువ్వు తింటేనే నీకు బలము, కడుపు నిండుతుంది. ప్లేటు నిండా నీ ముందు భోజనం ఉన్నా చూస్తూ ఉంటే ఏమీ కాదు. ముందే చెప్పాను, ప్రతిసారి గుర్తుంచుకోండి. ఒక క్రైస్తవుడి జీవితము ఈత లాంటిది. ఈత చెప్తే రాదు, నీళ్ళలోనికి దిగుతేనే వస్తుంది. ఒక రక్షణ మినిస్ట్రీలో ప్రతి ఒక్కరు వాక్యం వింటేనే నీ జీవితంలో అది జరగదు. విన్న నీవు వాక్యం మీద ఆధారపడాలి. నీ జీవిత అనుభవంలో వాక్యమే కార్యాభివృద్ధి కలిగేలాగా నీవు వాక్యంను అన్వయించుకొని ఆధారపడగలగాలి. దుఃఖపడుతున్న నీవు, నిన్ను చూసి నవ్విన వారు ఉన్నారు. మరి నిన్ను చూసి, నీ పరిస్థితిని చూసి, నీ స్థితిగతులను చూసి, నీవు అనుభవిస్తున్న దుఃఖాన్ని చూసి హేళన చేసిన వారు ఉన్నారు, నిందించిన వారు ఉండొచ్చు. ఎవరు నవ్వినా, ఎవరు ఎలా అనుకున్నా నిన్ను చూసి నవ్విన వారు నవ్వుల పాలవుతారు,
నీవు దేవుని ప్రార్థించే అనుభవంలోనికి వస్తే దుఃఖపడుతున్న నీకు దేవుడు నోటి నిండా నవ్వునిస్తాడు. చదువుదాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనం. అందరం ఓపెన్ చేద్దాం బైబిల్. నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై ఉందును. ఆమేన్. దేవుడుగా మనకు దేవుడు ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి మనము? చూడండి, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనము. అందరం ఓపెన్ చేద్దాం. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై ఉందును. ఆమేన్. అంగీకరిస్తావా? ఇంకా అంగీకరించలేవా? మీ దుఃఖమును సంతోషముగా మారుస్తానన్న దేవుని మాటను అంగీకరించగలిగినట్లయితే ఆయన దేవుడిగా ఉంటాడు. అంగీకరించను అన్నట్లయితే ఆ జీవము కలిగిన దేవుని యొక్క మాటలు నీ జీవితంలో కార్యాభివృద్ధి కలిగించవు. ఎంతోమంది మాటలు అంగీకరించావు, కానీ ఈ దినము నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తానన్న దేవుని మాటలను అంగీకరించి అనుభవములో ఉంటే ఆయన నీకు దేవుడిగా ఉంటాడు. చదువుదాం. మీరు నాకు జనులై ఉందురు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి. ఆమేన్. మన దేవుడు మనకు దేవుడు ఉండాలి అంటే ఆయన మాటలు ఆలకించాలి. రెండవదిగా ఆయనను దేవుడిగా కలిగిన మనం ఎలాగుంటామో ఆయన జనులై ఉంటాం. ఎవరికి ఉంటాం? ఆయన జనాంగముగా, దేవుని యొక్క జనముగా ఉంటాం. ఆలకిస్తావా? ఆయన మాటలు నమ్ముతావా? ఇంకెవరిని నమ్ముతావు? ఇంకెంతకాలం మోసపోతావు? ఇంకెంతకాలం దుఃఖంలో ఉంటావు? ఇంకా ఎంతకాలం లోకంలో జీవిస్తావు? తండ్రి చేయి పట్టుకున్న ఎవరైనా ఇతరుల పాదాలు పట్టుకొని అవసరమే లేదు. వాళ్ళ కాళ్ళు, వీళ్ళ చేతులు, వాళ్ళను వీళ్ళను బ్రతిమాలుతూ నీవు జీవించిన జీవితం ఇక చాలు. ఈ దినమందైనా ఆయన మాటలు నమ్మి అంగీకరించాలి అని తీర్మానం చేసుకున్న నీవు, నా దేవుడు నాకు తండ్రిగా, నేను ఆయన బిడ్డగా, ఆయన ప్రజగా, ఆయన జనాంగముగా ఉండాలి అనుకున్నట్లయితే ఈ దినమున దేవుని పాదాలు పట్టుకో. దేవుని హస్తానికి నీ హస్తం ఇవ్వు. ఆ దేవుని మాటను అంగీకరించు. అది ఎట్లాంటి దుఃఖమైనా, ఎంతటి దుఃఖమైనా అద్భుతముగా దేవుడు ఆ దుఃఖము నుండి విడుదల దయచేస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఎన్నో చేయగలడండి ఆయన. ఒక్క రోజులో ఎన్నో చేశాడు. ఎలా తీసేస్తానంటున్నాడో కదా. ఒక స్త్రీ ప్రసవ వేదన పడి తన బిడ్డను కన్న తర్వాత దుఃఖాన్ని మరచిపోవడం ఎంత సులువో ఆ రీతిగా నీ దుఃఖం కొట్టేస్తాడంట. ఎవరైనా ఇలా మనల్ని ఓదార్చగలరా? ఎవరైనా ఈ రీతిగా మనల్ని బలపరచగలరా? బాధపడతా ఉంటే, మరి ఏదైనా ఇబ్బందిలో ఉంటే ఏం పాపం చేశావో అంటారు. ఏదైనా చక్కగుంటే ఎవరిని మోసం చేశారో అంటారు. అలాంటి లోకపు మాటలకు భ్రమసిపోయి లోకములో నీవు జీవించక లోకరక్షకుడైన దేవుని మాటను అంగీకరిస్తే ఆయన ఎప్పుడు మనకు దేవుడిగా ఉంటాడు. ఆమేన్. ఆయన మాటను అంగీకరించినప్పుడు నీవు దేవునిని కలిగి ఉండవు. దేవుడు మనతో ఉన్నట్లయితే మన జీవితంలో సంతోషమే, సమాధానమే, నోటి నిండా నవ్వే, మన వెంట కృపాక్షేమాలే మనము చూసినప్పుడు ఇంత గొప్ప అద్భుతమైన సమాధానకరమైన సంతోషకరమైన జీవితాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు, ఏ పాటి వారమని మనమే ఆశ్చర్యపోవునంతగా మనల్ని దీవించే ఆ దయామయుడైన దేవుని మాటలను అంగీకరించి ఆయన్ను దేవునిగా కలిగి ఉంటావా? ఎవరిని కలిగి ఉంటావు నీవు ఎవరిని కలిగి ఉన్నా తాత్కాలికమే. జీవము కలిగిన దేవుణ్ణి నీవు కలిగి ఉన్నట్లయితే శాశ్వతమైన ప్రేమ యుగ సమాప్తి వరకు సదాకాలం ఆయన మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. కొన్ని దేవుడే ఇస్తాడండి, మనుషులు ఇవ్వలేరు. ఒక పెద్ద ఇల్లు కష్టపడి డబ్బు సంపాదించి కట్టుకోగలవు, కానీ ఇంట్లో సంతోషము కావాలి అంటే సంతోషము సమాధానం ఇవ్వగలిగిన వాడు దేవుడే. కాదంటారా? ఎవరైనా అమ్ముతారా? అవి ఒక పెద్ద వెహికల్ కొనగలవు డబ్బు ఉంటే, దానికి ప్రమాదం జరగకుండా కాపాడగలిగిన వాడు దేవుడే. నీవు అనారోగ్యముతో ఉంటే మెడిసిన్ కొనగలవు, ఎంత కాస్ట్లీ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళగలవు, కానీ ఆ మెడిసిన్ పని చేయాలి అంటే దేవుడి యొక్క కృప మాత్రమే. ఎంత మంచి బెడ్, ఎంత మంచి ఏసీ రూమ్ ఉన్నా
పడుకోగలవు కానీ నిద్ర రావాలి అంటే దేవుని కృపే. కొన్నిసార్లు నిద్ర మాత్రలు వేసుకున్న కొన్ని డేస్ తర్వాత అవి పని చెయ్యవు. నిద్ర రావాలి అన్న నీవు పండుకొని నిద్రపోయి మేల్కొందు అంటున్నాడు. నిద్రపోయి తిరిగి మేల్కోవాలి అంటే దేవుని కృపనే. తిన్న ఆహారాన్ని అరిగించుకోవాలి అంటే దేవుని కృపనే. మన మధ్య లక్ష్మీదేవమ్మ, మరి ఆమె కిడ్నీ పేషెంట్ ఎంత ఇబ్బంది, నరక యాతన పడుతుంది. మనం చక్కటి ఆయురారోగ్యాలు కలిగి ఉన్నామంటే దేవుని కృప, దేవుని దయ. ఇంత దయ చూపించే దయామయుడైన దేవుని మాటలు నమ్మితే మనకు ఆయన దేవుడిగా ఉంటాడు. మనం ఏం చేయనవసరంలే, ఎవరిని వాళ్ళని వీళ్ళను నమ్మనవసరంలే. వాళ్ళు వీళ్ళు కొద్ది కాలం నీతో ఉండొచ్చు, కొంత ఊరటనివ్వచ్చు. ఫైనల్గా వాళ్ళు వీళ్ళు చేయలేనిది దేవుడు మాత్రమే చేయగలిగినవి ఎన్నో ఉన్నాయి మన జీవితంలో. ఇంత గొప్ప దేవుడు ఉండగా తాత్కాలికముగా ఈ బాధ ఎందుకు, ఈ దుఃఖం ఎందుకు, అవన్నీ ఎట్లా తీసేస్తాడు తెలుసా? నువ్వు ఒక రెండు విషయాలు, రెండు తీర్మానాలు చేసుకొని దినమున నీ ఇంటికి వెళ్ళాలి. ఒకటి, ఏ దుఃఖంలో ఉండి మాటలు వింటున్నా, ఒక స్త్రీ ప్రసవ వేదన, మరి గర్భం దాల్చిన ఆమె 9 నెలలకు ఆమె యొక్క ఆ బిడ్డను మోసే పని కంప్లీట్ అవుతుంది. కాసేపు వేదన పడుతుంది, బాధపడుతుంది, తర్వాత పుట్టిన బిడ్డను బట్టి సంతోషిస్తుంది. ఈ కలిగి ఉన్న ఈ దుఃఖము కొద్దిసేపే నా దేవుడు తీసేస్తాడనే నిరీక్షణతో జీవించాలి. ఇంకెప్పుడు నీ స్థితిని బట్టి ఇది ఇంతే అనుకుంటే అంతే జరుగుతుంది. ఇంతే, నా దేవుడు ఈ స్థితిని తీసేస్తాడు. ఎన్నో కార్యాలు చేశాడండి. యోసేపు బానిసగా అమ్మివేయబడ్డాడు. ఒక బానిస ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటారా? సొంత అన్నలే గాయపరిచి హింస కొట్టి అతన్ని చంపాలనుకున్నారు. సుఖంగా చనిపోకూడదని గాయాలతో గాయపరిచి గుంటలో వేసి తీసి బానిసగా అమ్మి వేసిన అతనిని, ఒక బానిసను భవంతి మీద దేవుడు కూర్చొనబెట్టడానికి కారణం, ఆ అమ్మి వేయబడిన వ్యక్తి, నా అన్నలు అమ్మేశారు, నా అన్నలు నన్ను వద్దనుకున్నారు, నా పరిస్థితి దేమని వారి మీద పగ తీర్చుకొనక దేవుడు తనకిచ్చిన దర్శనాన్ని బట్టి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినందువల్ల ఒక బానిసను దేవుడు భవంతి మీద కూర్చొనబెట్టిన అదే బలవంతుడైన దేవుడు ఈ దినమున నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చుటకు ఆయన సిద్ధ మనస్కుడై ఉన్నాడు. ఆమేన్. అది ఎట్లాంటి దుఃఖమైనా సరే, ఎంతటి దుఃఖమైనా సరే, ఆ దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుని మాట నమ్మితే ఆయన దేవుడి గుండి నీ దుఃఖము నుండి విడిపిస్తాడు. నమ్మగలుగుతావా? ఇంకా నమ్మలేవా? ఏదైనా ఆయనకు అసాధ్యమైనది ఉందా? ఆయనకు సమస్తమును సాధ్యమే. ఎంత మరణకరమైన రోగము నుండి కానీ విడిపించగలడు. చనిపోయి పాతి పెట్టబడి 4 దినములైన తర్వాత అసమాధిలో ఉన్నటువంటి లాజరును పేత వస్త్రములతో బయటకు తీసుకువచ్చిన దేవుడే మన దేవుడై ఉన్నాడు. ఆనాడు కార్యము చేసిన దేవుడు ఈనాడు కార్యం చేయుటకు ఆయన సిద్ధ మనస్కుడై ఉన్నాడు. మారని దేవుడు, మార్పు చెందని మహోన్నతుడైన దేవుడు. వాళ్ళు ఆరాధించే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మనం నమ్ముదాం, ఆయన మాటలను అంగీకరిద్దాం. మనుషులు పెట్టి నిందకు భయపడక, వారి దూషణ మాటలకు దిగులు పడక. మనుషులు పెట్టే నిందలకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. దూషణ మాటలకు దిగులు పడుతూ భయపడుతూ బ్రతుకుతే దేవుని మాట నువ్వు విన్నట్టా? దేవుని మాట విన్నట్టు కాదు. నాకు తెలియదు ఈ మాటలో ఇంత అర్థం ఉందని. 2014వ సంవత్సరం మరి నేను ఎక్కడికి వెళ్ళినా బైబిల్ తీసుకొని వెళ్తాను. ఇదే బైబిల్ తీసుకొని మరి పెప్సీ వాళ్ళ డాడీకి చాలా సీరియస్ క్రిటికల్, ఈ హాస్పిటల్లో జాయిన్ చేసుకోమంటే రిమ్స్కి వెళ్తే అక్కడ మధ్యరాత్రి డాక్టర్స్ రౌండ్స్కి వచ్చినప్పుడు నాకు ఒక మాట చెప్పాడు, మనుషులు పెట్టి నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. నేను ఆశ్చర్యపోయా, నన్నెవరు దూషిస్తారు, నన్నెవరు నిందిస్తారు? మరి అలా చెప్పినప్పుడు డాక్టర్ గ్రీనింగ్కి తీసుకొని ఇదే బైబిల్లో నేను డేట్ వేసి రాసుకున్నా. అప్పటి నుండి ఈ దినం వరకు ఎవరు దూషించినా, మనుషులు పెట్టు నిందకు, వారు చేసే దూషణ మాటకు నేను చోటు ఇవ్వను. నా దేవుడే నా యొక్క ఆధారం. ఈ దినమున వాటిని బట్టి వీటిని బట్టి దుఃఖపడకు. వాటిని వదిలిపెడితేనే దేవుడి కృపను పొందుకుంటావు. అవే నిన్ను ఏలుతున్నాయా? దేవుడు నిన్ను పరిపాలిస్తున్నాడా? మనం ఆలోచించుకోవాలి. నా మాటలు నీవు అంగీకరిస్తే నేను నీకు దేవుడిగా ఉంటాను, మీరు నా జనులై ఉంటారు, మీ మార్గం అంతట్లో నేను నీకు తోడై ఉంటాను. ఆమె ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం
23వ వచనములో ఈ మాటను ఆధారం చేసుకుందాం. మన మార్గమంతట్లో తోడై ఉన్న దేవుడి మాటను మాత్రమే మనం విందాం. మన దుఃఖమును సంతోషముగా మార్చి అనేకుల ముందు దేవుని బలమైన సాక్షి బిడ్డలుగా దేవుడు మనందరినీ నిలవబెట్టాలనే ఇది మనం మాట్లాడుతున్నాడు. మరి తీర్మానం చేసుకుంటావా? ఎక్కడి వారు అక్కడ తలలు వంచుకొని, నా దుఃఖము సంతోషంగా మారుతుంది. నమ్మిన వారు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో. ఇప్పుడే ప్రభువుతో, దేవా నీ మాటలు ఆలకిస్తానయ్యా, అంగీకరిస్తానయ్యా. నీవు ఏ దుఃఖంలో ఉన్నావో ప్రియ బిడ్డ నాకు తెలియదు. అందరికీ ఒకే రకమైన దుఃఖం ఉండదు. కొంతమంది అందరూ ఉన్న అనాథలా ఉంటారు. ఇంకొంతమంది అన్నీ ఉన్నా అనుభవించలేని వారుగా ఉంటారు. ఇంకొంతమంది ఎవరూ లేనటువంటి ఒంటరిగా ఉంటారు. ఏ పరిస్థితిని బట్టి దుఃఖపడుతున్నా యోహాను సువార్తలో సెలవిచ్చినట్టుగా నీ దుఃఖము సంతోషమగుతుందన్న మాట ఎంత గొప్పగా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. ఒక స్త్రీ ప్రసవ వేదన పడి ఒక బిడ్డకు జన్మనిచ్చాక నరుడొచ్చాక ఆ బిడ్డను చూసుకొని బాధను ఎలా మరచిపోతుందో, దేవుడు చేసే కార్యాన్ని బట్టి నీ బాధను మరచిపోయి సంతోషించే ప్రశస్తమైన సమయం ఎప్పుడంటే ఆయన మాటను అంగీకరించినప్పుడే. సకలాశీర్వాదములకు కారణభూతుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, సమయంలో ప్రభువా మీరు ఇచ్చిన శ్రేష్టమైన పరలోక దివ్య వర్తమానముకై కృతజ్ఞతలయ్యా. మీ దుఃఖమును సంతోషముగా మారుస్తానని మీరు ఇచ్చిన వాగ్దానముకై కృతజ్ఞతలు ప్రభువా. మా స్థితి ఎరిగిన దేవుడవయ్యా, పరిస్థితిని మార్చగలిగిన పరమప్రభా స్తోత్రమయ్యా. ఎవరెవరు ఏ దుఃఖములో ఉన్నారో ప్రతి ఒక్కరి హృదయ రహస్యం ఎరిగిన దేవుడవు నాన్న, హృదయాంతరంగం ఎరిగిన దేవుడవయ్యా. హృదయ వేదనను దీవెనగా మార్చి తండ్రి, ప్రతి వారి హృదయంలో తండ్రి ఉల్లాసము దయచేయమని ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రాన్ని ధరింపచేస్తానన్న వాగ్దానాన్ని నెరవేర్చమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. కానుకలు సమర్పిస్తుండగా గతకాలము నీ కృపలో మము నడిపించి, దినదినమున నీ దయలో నన్ను రక్షించి. గతకాలము నీ కృపలో నన్ను రక్షించి, దినదినమున నీ దయలో నన్ను బ్రతికించి. నీ కనికరమే నాపై చూపించి, నీ రెక్కల చాటునా ఆశ్రయమిచ్చావయా. నా స్థితిగతులే ముందే నీ విరిగి, ఏ కొదువే లేకుండా ఆశీర్వదించావయా. నా దేవా నీకే వందనం, నా ప్రభువా నీకే స్తోత్రము. నా దేవా నా ప్రభువా నీకే స్తోత్రము. కష్టాలు తీరక కన్నీళ్లు ఆగక, దినమంతా వేదనలో నేనుండగా, నష్టాల బాటలో నా బ్రతుకు సాగక, గతమంతా శోధనలో పడి ఉండగా, కష్టాలు తీరక కన్నీళ్లు ఆగక, దినమంతా వేదనలో నేనుండగా, నష్టాల బాటలో నా బ్రతుకు సాగక, గతమంతా శోధనలో పడి ఉండగా, ఏ భయము నన్ను ఆవరించక, ఏ దిగులు నన్ను కృంగదీయక, ఏ భయము నన్ను ఆవరించక, ఏ దిగులు నన్ను కృంగదీయక, నా తోడు నీడవై నిలిచావు. నా చేయి పట్టి నడిపించావు.
ప్రభువా నీకే స్తోత్రము. హల్లెలూయా స్తోత్రం. 5 నిమిషాల్లో మనం ముగించుకుందాం. ప్రతి